ఈ ఐప్స్టీన్ ఫైల్స్‌లో కొన్ని బయటకొచ్చిన ఫైల్స్‌లో అక్కడ తెలిసిన విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి కొంతమంది చిన్న పిల్లల్ని సెక్షువల్ హెరాస్మెంట్ ఒకటే కాదు కానీ, అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లల్ని చాలా భయంకరమైన రీతిలో చేసేవారు. ఇబ్బంది పెడుతూ వాళ్ళ ప్రాణాలు కూడా తీసేసేటువంటి పరిస్థితులు అక్కడ ఉండేయి. అక్కడ చిన్న పిల్లల యొక్క ఫ్లెష్‌ని కూడా, మాంసాన్ని కూడా వాళ్ళు తింటా ఉండేవారంట. చిన్న పిల్లల యొక్క మాంసాన్ని కూడా వాళ్ళు తింటా ఉండేవారంట. ఈ ఫైల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి బయటకొస్తుంటే అయ్యో బాబోయ్ అనిపించే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన, ప్రశస్తమైన, అతి శ్రేష్టమైన శుభనామంలో మీ అందరికీ నిండి శుభాభివందనాలు తెలియపరుస్తా ఉన్నానండి. ఈ రోజున చాలా ఆశ్చర్యానికి గురి చేసేటువంటి ఒక విషయాన్ని మీ అందరితో కూడా నేను పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. అయితే ఇది ఇంచుమించుగా ఒక 1 వీక్ నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయం. ఐప్స్టీన్ ఫైల్స్ అనేటువంటిది ఎక్కడ చూసినా, మీరు ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా, ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా, వేరే కంట్రీస్లో కానీ మీరు న్యూస్ పేపర్స్ ఓపెన్ చేసినా కేవలం కనబడేటువంటి ప్రధానమైన ఫస్ట్ పేజ్ వార్త ఏదన్నా ఉందంటే అది ఐప్స్టీన్ ఫైల్స్. అసలు ఈ జెఫ్రీ ఐప్స్టీన్ యొక్క జీవితం ఏంటి, అసలు ఇవన్నీ కూడా నేను కొంత రీసెర్చ్ చేసిన తర్వాత అంత కామన్లీ ఎంతకంటే భయంకరమైన రాక్షసులు ఉంటారో, ఎంతకంటే దౌర్భాగ్యులు ఉంటారని అనుకున్నాను. కానీ ఈయన గురించి కొన్ని విషయాలు ఒక 2 డేస్ క్రితం నా వరకు అయితే రావడం జరిగిందండి. ఇవి విన్న తర్వాత మాత్రం నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఎందుకని అంటారా, చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. ట్రంప్ గారు, అలాగే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ఆడ వ్యక్తి యొక్క విషయాన్ని నేను విన్న తర్వాత నేనైతే చాలా ఆశ్చర్యపడ్డాను. కానీ ఇదంతా కూడా పక్కా ప్లాన్ అండి, పక్కా ప్లాన్. నేను ఇప్పటి నుంచో కూడా చెప్తూ ఉంటాను, మన దేశ రాజకీయాలు చాలా బెస్ట్ మిగిలిన దేశాల యొక్క రాజకీయాలతో పోల్చుకుంటే అని చెప్పి. ఎందుకంటే వర్స్ట్ పాలిటిక్స్ ఏదైనా ఉందంటే అమెరికన్ పాలిటిక్సే. ఉన్నవి 2 పార్టీలే, కానీ ఒక పార్టీ నెగ్గింది, ఒక పార్టీ ఓడిపోయింది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఏ పార్టీ నెగ్గినటువంటి ఆ పార్టీ కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు కానీ, ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కానీ ఏ విధమైన నిర్ణయాలు తీసుకోరు. ఈ ప్రభుత్వం వెనకాల కూడా చాలా పెద్ద హస్తం ఉంది. వాళ్ళ నుంచి మాత్రమే ప్రభుత్వాలు అనేటువంటివి నడిపించబడతా ఉంటాయి. అయితే ఈ జెఫ్రీ ఐప్స్టీన్ యొక్క ఫైల్స్ ఉన్న తర్వాత ట్రంప్ గారి మీద ఉన్నటువంటి చాలా అద్భుతమైనటువంటి గౌరవంలో చాలా వరకు నేను విడిచిపెట్టేస్తానంటానండి. ఎందుకంటే ట్రంప్ గారు చాలా మంచివాడు, ఇంకా ఆయన అంత పరిశుద్ధులు ఇంకెవరో లేరు అని నేను అనట్లేదు. కానీ ఆయన గురించి కొన్ని నాకైతే చాలా అసహ్యం అనిపించింది. నాకైతే నిజమేనా అని చెప్పి చాలా తరువుగా దాన్ని రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఖచ్చితంగా నిజం అని చెప్పి. కొన్ని ఆధారాలు కూడా బయటపడ్డాయి. వాటన్నిటిని కూడా ఇక్కడ యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఇలాంటి వాటి మీద చర్చించడం, మాట్లాడడం కూడా కొంతవరకు రిస్క్ అయినప్పటికీ కూడా కొంతమంది మన ఫాలోవర్సే నాకు పర్సనల్గా ఈ విషయం గురించి మాట్లాడండి అన్న అని చెప్పి అన్న కారణాన్ని బట్టి మాట్లాడుతున్నాను. అలాగే ఈ అంత్యదినాల్లో కొన్ని డేస్లో జరగబోయేటువంటి విషయం కూడా ఈ ఐప్స్టీన్ ఫైల్స్ని బట్టి మనకు అందరికీ కూడా కనువిప్పు కలిగించేటువంటి, ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయాలన్నీ కూడా బయటపడబోతా ఉన్నాయి. కనుక చివరి వరకు కూడా వీడియో చూడండి. తప్పకుండా మీరు కూడా ఖచ్చితంగా తప్పకుండా ఆశ్చర్యపడతారని నేనైతే నమ్ముతా ఉన్నాను. జెఫ్రీ ఐప్స్టీన్ అనేటువంటి వ్యక్తి వాస్తవానికి అమెరికన్ ఫినాన్షియర్ అండి. ఆయన ఒక చాలా పెద్ద బిజినెస్ మైండెడ్ ఫెలో. ఆయన ఒక బిజినెస్ మ్యాన్, అయిన చాలా పెద్ద ఫైనాన్షియర్ అయిన, ఆ దేశానికి సంబంధించినే కాదు కానీ ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఎన్నో ఇండస్ట్రీస్కి, అలాగే ఎంతో కొన్ని కోట్ల పడగలు ఎత్తినటువంటి వ్యక్తులకి సైతం ఈయన ఫైనాన్షియల్గా మిడిల్ వ్యక్తిగా వ్యవహరించినటువంటి విషయాలు కూడా చాలా బయట కనబడతా ఉన్నాయి. అయితే ఈయన దగ్గర డబ్బుకు హోదా లేదు, ఇంకా పేరుకు హోదా లేదు, పరపతికి హోదా లేదు. ఇంకా ఈయన గురించి ఎంత మాట్లాడుకుంటే ఇంకా ఎన్ని తరాలు కూర్చున్నా సరే తరగనంత ఆస్తిపరుడు ఆ వ్యక్తి, అంత గొప్ప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఈ వ్యక్తి ఇంకొక షేడ్ కానీ చూస్తే, ఈ కాయిన్కి 2వ వైపు కానీ చూస్తే ఈయనంత నరరూప రాక్షసుడు నాకు తెలిసి చరిత్రలో ఇంకా ఉండడేమో అనిపించే విధంగా ఉంది ఆయన చరిత్ర కానీ చూస్తే, ఆయన గతం కానీ చూస్తే. అయితే వాస్తవానికి 2019వ సంవత్సరంలో ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఈ చనిపోవడం వెనకాల కూడా చాలా రకాలైనటువంటి కథనాలు తిరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో రకమైన మాట మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇదంతా కూడా పక్కా ప్లాన్ అని చెప్పి మీకు కానీ అనిపించకపోతే నన్ను అడగండి. ఒకవేళ పక్కా ప్లాన్ అని కానీ మీకు అనిపిస్తే కమెంట్ సెక్షన్లో విషయం అంతా కూడా తెలియజేయండి. అయితే ఈ వ్యక్తి ఒక జూయిష్ ఫెలో అండి. ఈ వ్యక్తి ఒక యూదుడి వ్యక్తి. అయితే ఈ వ్యక్తికి ఒక స్త్రీ, పంజాబ్కి సంబంధించినటువంటి ఒక స్త్రీ పరిచయం అయింది. ఆ వ్యక్తి ద్వారాగా, ఆ హిందూ స్త్రీ ద్వారాగా, భారత సంతతి ద్వారాగా ఒక కొడుకును కూడా కన్నాడని. ఆ కొడుకు పేరే జొహరాన్ మమ్దాని. అంటే రీసెంట్గా న్యూయార్క్ మేయర్గా ఎలక్ట్ అయ్యాడు చూడండి, ఒక ముస్లిం మతానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఈ జెఫ్రీ ఐప్స్టీన్ యొక్క కొడుకంట.
అంటే నాకున్నటువంటి కొంత సమాచారం, నా వరకు ఉన్నటువంటి కొన్ని ఆధారాలను బట్టి చెప్తున్నాను కానీ నేను డైరెక్ట్గా వెళ్ళి చూసింది అయితే ఏం కాదు. కానీ ఆయనకి సంబంధించినటువంటి కొడుకు అని అయితే కొన్ని వార్తలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. ఇదంతా మీరు చూస్తుంటే ఎంత భయంకరమైన రాజకీయం అమెరికాలో జరుగుతుందో మీ అందరూ కూడా అర్థమవుతుంది. అయితే ఈయన చేసేటువంటి పని ఏంటంటే బాగా బిలియనియర్ కనుక బాగా గొప్ప గొప్ప వ్యక్తులతో మనకు పరిచయాలు కలగాలి అంటే మీరు వెస్టర్న్ కల్చర్ వరకు వెళ్ళక్కర్లేదు, కానీ మెట్రోపాలిటన్ సిటీస్కి, కొంచెం డెవలప్డ్ సిటీస్, మన ఇండియాలో ఉన్న సిటీస్కి వెళ్ళినా, కొంచెం ఫినాన్షియల్గా మంచి స్టేజ్లో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళినా, గొప్ప గొప్ప వ్యాపారవేత్తల దగ్గరికి వెళ్ళినా, మంచి మంచి రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు వీక్లీ వన్స్ కానీ మంత్లీ ట్వైస్ కానీ, లేకపోతే కొంతమంది అయితే వీక్లీ ట్వైస్ కూడా 2-3 సార్లు కూడా కొన్ని పార్టీస్ అరేంజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళు పార్టీస్ అరేంజ్ చేస్తూ ఉంటారంటే బాగా డబ్బు సంపాదించేసి పేరుగాంచినటువంటి ఫేమస్ ఫిగర్స్ అందరూ కూడా, పాపులర్ ఫిగర్స్ అందరూ కూడా ఎందుకు ఇలాంటి పార్టీస్ అరేంజ్ చేస్తూ ఉంటారంటే డబ్బు ఎక్కువైపోయి కదండి. డబ్బు ఎక్కువైపోయి పార్టీస్ అరేంజ్ చేయరు, కానీ కేవలం ఈ బాగా డబ్బు సంపాదించినటువంటి వ్యక్తుల యొక్క పార్టీస్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ రేంజ్ని చూపించుకోవడానికి ఒక విషయం అయితే, రెండోది కాంటాక్ట్స్ పెంచుకోవడానికండి, పరిచయాలు పెంచుకోవడం కోసం ఇలా బాగా డబ్బు సంపాదించినటువంటి ఫెలోస్ అందరూ కూడా కొన్ని ప్రైవేట్ పార్టీస్ అనేటువంటివి పెడతా ఉంటారు. మీరు కూడా వింటుంటారు కదా టీవీస్లో, వాటిలోనే రేవ్ పార్టీలు జరిగినాయి, నైట్ పార్టీస్ జరిగినాయి అని చెప్పి చాలా వింటూ ఉంటారు కదా. అలాగే బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు చాలా లిమిటెడ్ పర్సన్స్కి ప్రైవేట్ పార్టీస్ అనేటువంటివి అరేంజ్ చేస్తూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళ యొక్క స్టేజ్ని లెవెల్ని చూపించుకోవడానికి ఒకటైతే, రెండవది కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. బాగా పేరుగాంచినటువంటి వ్యక్తులతో పరిచయం కొరకు, ఆ కాంటాక్ట్స్ కొరకు వాళ్ళు అలాంటి పార్టీస్ అన్ని కూడా అరేంజ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ వ్యక్తి ఒక ఐలాండ్ ఉంది, జెఫ్రీ ఐప్స్టీన్ ఐలాండ్ అనేటువంటిది ఒకటి కనబడతా ఉంది. అంటే సముద్రం మధ్యలో ఉన్నటువంటి ఒక దీవి, దేశానికి ఈ ఐలాండ్కి చాలా దూరం ఉంటుంది, మధ్యలో సముద్రం అనేటువంటిది ఉంటుంది. అది కూడా యాడ్ చేస్తాం చూడండి. ఆ ఐలాండ్లో చాలా పెద్ద పెద్ద పార్టీలు అనేటువంటివి ఈ వ్యక్తి నిర్వహిస్తూ ఉండేవాడు. అయితే ఈ పార్టీలకు వచ్చేటువంటి వ్యక్తులు ఏదో సాధారణమైనటువంటి నార్మల్ ఫీలోస్ అయితే కాదు, కానీ బాగా పేరుగాంచినటువంటి వ్యక్తులు, మామూలు వ్యక్తులు అయితే కాదు. చెప్తే మీరు కూడా ఆశ్చర్యపోతారేమో. అమెరికాకి ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి జార్జ్ బుష్ గారు, బిల్ క్లింటన్ గారు, ట్రంప్ గారు, ఎలాన్ మస్క్ గారు, అలాగే మీకు విషయం తెలుసా, ఫుట్బాల్ ప్లేయర్ రొనాల్డో, ఆయన కూడా వెళ్ళారనేటువంటి ఆ ఫైల్స్ అన్ని, కొన్ని లక్షల ఫైల్స్ అన్నీ కూడా బయటికి విడుదలవుతూ ఉన్నాయి. అలాగే మన దేశానికి సంబంధించినటువంటి ఒక గొప్ప స్థానంలో వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళారనేటువంటి సమాచారం ఉంది. అలాగే మైకిల్ జాక్సన్, ఇంకా వాళ్ళ గురించి అంతా కూడా మాట్లాడుకుంటే, ఆ పేర్లన్నిటి గురించి మాట్లాడుకుంటే అది చిన్న విషయం అయితే కాదు, కానీ చాలా పెద్ద విషయం అండి. అంత పెద్ద పెద్ద పేరుగాంచినటువంటి వ్యక్తులందరూ కూడా ఆ వ్యక్తి యొక్క పార్టీస్కి వెళ్తూ ఉండేవారు. అయితే ఈ పార్టీస్లో పరిచయాలు పెంచుకున్నాడు. అందులో ట్రంప్కి చాలా సన్నిహితుడు వ్యక్తి, ఈ జెఫ్రీన్ చాలా సన్నిహితుడు. పైగా ఈ ఐప్స్టీన్కి బిల్ క్లింటన్ కూడా చాలా సన్నిహితుడు అన్నమాట. అయితే ఈ వ్యక్తి అరేంజ్ చేసే పార్టీస్ ఎలా ఉండి అంటే, ఇంచుమించుగా హాలీవుడ్కి సంబంధించినటువంటి యాక్టర్స్, పేరుగాంచిన వ్యక్తులు కూడా, కిమ్ కార్దాషియన్ కూడా, చాలా పేరుగాంచిన వ్యక్తులు కూడా ఈ పార్టీస్లో ఫాలో వచ్చేవారంట. కొన్ని పేర్లు అయితే నాకు అది మంచిది కాదు కనుక నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ బాగా పెద్ద పెద్ద పాపులర్ ఫిగర్స్ అందరూ కూడా ఆ పార్టీస్కి అటెండ్ అవుతూ ఉండేవారు. అయితే ఈయన ఇచ్చే పార్టీ ఎలా ఉండేదంటే, మాదక ద్రవ్యాలతో పాటుగా, ఆల్కహాల్తో పాటుగా మైనర్ అమ్మాయిల్ని వచ్చినటువంటి ఆ గెస్ట్స్కి గిఫ్ట్గా ఇచ్చేవాడంటండి. ఎంత దారుణమైన వ్యక్తో నిజంగా. కొన్ని విజువల్స్ నేను పెట్టకూడదు, ఒకవేళ నేను పెడితే యూట్యూబ్కి అది వ్యతిరేకమైనటువంటి విధానం కనుక ఖచ్చితంగా యూట్యూబ్ రిస్ట్రిక్ట్ చేస్తుంది కనుక అవి నేను యాడ్ చేయట్లేదు. ఒకవేళ అవకాశం ఉంటే వాట్సాప్లో పెట్టడం కూడా అది రిస్కే, దానివల్ల కూడా వాట్సాప్ బ్యాన్ అయ్యే అవకాశం ఉంది. కానీ చాలా భయంకరమైన వ్యక్తి అండి. ఎంత భయంకరమైన వ్యక్తి అంటే చైల్డ్ ట్రాఫికింగ్ చేసేవాడంటే వ్యక్తి. అంటే చిన్న చిన్న పిల్లల్ని వేరే వేరే దేశాలకు అమ్మేవాడు. చిన్న చిన్న పిల్లల్ని బాగా డబ్బు సంపాదించినటువంటి వ్యక్తులు ఇళ్లకు పంపేవాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే డబ్బు అవసరతలో ఉన్నారో వారితో పాటుగా బాగా పేరుగాంచి, అంతవరకు ఎందుకండి, ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ గారు అమ్మాయి కూడా, అమ్మాయికి గట్టిగా అయితే ఆ రోజుల్లో 11 నుండి 12 సంవత్సరాలు ఉంటాయి. ఆ అమ్మాయితో కూడా వీడు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు తీసుకుని వచ్చాడు. అలాగే చిన్న చిన్న పిల్లలు, ఇంత చిన్న చిన్న పిల్లలు అంటే 10 years, 9 years, 10, 11 years, 12 years, బిలో 14 years సంబంధించినటువంటి చిన్న చిన్న మగపిల్లల్ని, ఆడపిల్లల్ని కూడా తీసుకుని వచ్చి ఆ పార్టీస్లో బొమ్మలకి ఇచ్చేసేవాడంట వచ్చిన వ్యక్తులందరికీ కూడా. అంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు కనబడి అంటే, మనం వింటే పార్టీస్ అనేటువంటి ఆ పార్టీస్లో మగాళ్ళు ఆడవాళ్ళు కలిసి అలాంటి అఫైర్స్ అనేటువంటి జరిపిస్తారని తెలుసు. కానీ ఇక్కడ వచ్చినటువంటి సెలబ్రిటీస్ అందరూ కూడా, ఇక్కడికి వచ్చేటువంటి గెస్ట్స్ అందరూ కూడా చిన్న చిన్న మైనర్ పిల్లలతో పాపం చేస్తూ ఉండేవారు. వాళ్ళు ఏడుస్తూ ఉండేవారు, ఆ పిల్లలు గోల పెడతా ఉండేవారు ఆ పిల్లలు. అంటే మరి చిన్న చిన్న ఆడపిల్లలు అంటున్నారో అది కొంచెం ఆలోచించడానికి కరెక్ట్గానే ఉంది, కానీ చిన్న చిన్న మగపిల్లలు కూడా రావడం ఏంటని అనుకుంటున్నారేమో.
చిన్న చిన్న మగ పిల్లలను కూడా పాడు చేసేటువంటి మగ రాక్షసులు ఉన్నారంటే మీరు నమ్ముతారా? నేను అందుకే అంటున్నాను, అమెరికా క్రైస్తవ దేశం అని అండాన్ని బట్టి కూడా క్రీస్తుకి అవమానం, సిగ్గని అంటాను. క్రైస్తవ దేశం అన్నంత మాత్రం నాకు అందరూ కూడా నిజ క్రైస్తవ ఆచారంలో, నిజ క్రైస్తవమైనటువంటి విశ్వాసంలో వెళ్ళేవాళ్ళు కాదండి. దౌర్భాగ్యమైన దేశాల్లో, అతి భయంకరమైన పాపిష్టి దేశాల్లో అమెరికా ఒక దేశం. నేను చెప్తున్నాను ఈ రోజున, ఎవరేమనుకున్నా పర్వాలేదు. అంత భయంకరమైన పాప సంద్రంలో మునిగిపోయినటువంటి దేశం ఏదైనా ఉందంటే అది అమెరికా దేశమే. అలాంటి దేశంలో ఈడొక దరిద్రుడు, ఈడొక రాక్షసుడు. అలాగే మగ పిల్లలతో కూడా బలవంతంగా ఆ పాప కొన్ని వర్డ్స్ యూజ్ చేయడం అనేటువంటిది రిస్ట్రిక్ట్ అవుతాయి కనుక నేను యూజ్ చేయట్లేదు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, మీకు అర్థమైతే సరిపోతుంది. ఆ పిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఎంత ఏడుస్తూ ఆ విషయాలు తెలియజేశారో, అక్కడ జరిగేటువంటి విషయాలన్నీ కూడా ఏంటని చెప్పారో, ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైపోయింది అనమాట. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి క్రియలు చేసేటువంటి ఒక స్థలం, ఆ స్థలం అంతా కూడా. పైగా పిల్లలందరికీ కూడా అక్కడే ఐలాండ్లోనే ప్రైవేట్ జెట్ ల్యాండ్ అవ్వడం, వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ ఆ పిల్లలందరికీ అక్కడే లూయి విటాన్లో, గుచ్చిలో ఇలాంటి బ్రాండెడ్ స్టోర్స్లో గిఫ్ట్స్ అన్ని కూడా ఇవ్వడం, ఇవన్నీ కూడా తీసుకుని వచ్చేసేవారు. చాలా బలవంతం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారని ఆ చిన్నపిల్లలందరూ కూడా చెప్తూ ఉండేవారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ ట్రంప్ గారు కూడా ఆనాటి అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి బిల్ క్లింటన్తో కూడా శృంగార పాపంలో పాల్గొన్నాడు అనేటువంటి ఫైల్స్ కూడా రిలీజ్ అయినాయండి. ఎంత దారుణం అంటే, ఈ బిల్ క్లింటన్ గారు నిలబడి ఉంటే ఆయన ప్రైవేట్ వాటిని ట్రంప్ గారు హ్యాండిల్ చేస్తూ పట్టుకుంటున్నట్టుగా ఆ వీడియోస్ అన్నీ కూడా రిలీజ్ అయిపోయినాయి. ఇంకా వాళ్ళిద్దరి మధ్యన కూడా కొన్ని సీక్రెట్ ప్రైవేట్ అఫైర్స్ కూడా ఉన్నాయి అనేటువంటి ఫైల్స్ కూడా ఈ ఐప్స్టీన్ ఫైల్స్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఇలాగా అక్కడ కేవలం చైల్డ్ ట్రాఫికింగ్ ఒకటే కాదు, కానీ చిన్నపిల్లలతో పాపం చేసేటువంటి క్రియలు మాత్రమే కాదు, కానీ గే పార్టీస్ అంటే మగాళ్ళు కలిసి అక్కడ భయంకరమైన పాపంలో వెలిగిపోతూ ఉండేవారు. ఆడాళ్ళు కలిపి చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ కూడా అక్కడికి వచ్చి వెళ్తూ ఉండేవారు అనేటువంటి విషయం కూడా చెప్తూ ఉన్నారు. అయితే కొన్ని ఈ ఐప్స్టీన్ ఫైల్స్లో కొన్ని బయటకు వచ్చిన ఫైల్స్లో అక్కడ తెలిసిన విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి కొంతమంది చిన్నపిల్లల్ని సెక్షువల్ హెరాస్మెంట్ ఒకటే కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లల్ని చాలా భయంకరమైన రీతిలో చేసేవారు. ఇబ్బంది పెడుతూ వాళ్ళ ప్రాణాలు కూడా తీసేసేటువంటి పరిస్థితులు అక్కడ ఉండేవి. అక్కడ చిన్నపిల్లల యొక్క ఫ్లెష్ను కూడా, మాంసాన్ని కూడా వాళ్ళు తింటూ ఉండేవారంట. చిన్నపిల్లల యొక్క మాంసాన్ని కూడా వాళ్ళు తింటూ ఉండేవారంట. ఈ ఫైల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తుంటే అయ్యో బాబు అనిపించే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అయితే చాలా భయంకరమైన వ్యక్తి అండి బిల్ క్లింటన్ అనే వ్యక్తి. నేను ఆ టైం ఒక 6th or 7th క్లాస్ చదువుతున్నప్పుడే మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు. అవి అంటే ఆ టైంలో కూడా ఈ వ్యక్తి కోసం మేము ఎక్కువగా మాట్లాడుకునేవాళ్ళు. వస్తున్నటువంటి ఇంట్లో మాట్లాడుకోవడం, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరన్నా చెప్తేనే తెలిసి ఏంటంటే, ఈ బిల్ క్లింటన్ అనేటువంటి వ్యక్తి మేము 6th, 7th స్టాండర్డ్స్లో ఉన్నప్పుడే బ్లడ్ చేంజ్ చేసుకుంటూ ఉండేవాడు. ఎందుకని అడిగితే నా ఫ్రెండ్ వాడు చెప్పిన మాట ఏంటంటే, అప్పుడే ఆయనకి HIV అనేటువంటిది ఉందని, ఆ కారణం బట్టి బ్లడ్ చేంజ్ చేసుకుంటూ ఉండేవాడు అని చెప్పి అప్పుడు కూడా ఈ మాటలు వస్తూ ఉండేవి. అలాగే బిల్ గేట్స్ ఉన్నారు కదా, ఈ బిల్ గేట్స్ కూడా కొన్ని STDs అనేటువంటివి వచ్చాయి. ఈయన కూడా అలాంటి పార్టీస్లో పాల్గొన్నాడంట. చూడడానికి మాత్రం సుధపోజలా ఉంటాడు. కాబట్టి ఆ వ్యక్తి కూడా ఈ పార్టీస్లో పాల్గొన్న రష్యానికి సంబంధించిన స్త్రీలతో ఈయన కలవడాన్ని బట్టి STDs కూడా ఈ వ్యక్తికి వచ్చేసినట్టు, సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కూడా ఈ వ్యక్తికి సోకైనటువంటి విషయాలు కూడా ఐప్స్టీన్ ఫైల్స్లో నుంచి బయటికి రావడం జరిగింది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే అండి, కొంతమంది అక్కడ నుంచి బయటకు వచ్చినటువంటి చిన్నపిల్లలందరూ కూడా చెప్పిన విషయం ఏంటంటే, అక్కడ మేము చాలా రకాలైనటువంటి మనుషుల యొక్క పురులు, స్కల్స్ మేము చూసాము, చాలా భయంకరంగా ఉంది. కొన్ని సీక్రెట్ రూమ్స్ అనేటువంటివి ఉండేవి, మమ్మల్ని అక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు, కానీ అక్కడ ఏదో జరుగుతుంది అనేటువంటి విషయం కూడా చెప్పారు. అయితే రీసెంట్గా నిన్న నాకు వచ్చినటువంటి ఆ డాక్యుమెంటరీ నేను చదివిన తర్వాత నేనైతే ఒక ఆలోచనలోకి అయితే వచ్చాను. ఏంటంటే, ఈ జెఫ్రీ ఐప్స్టీన్ అనేటువంటి బ్యాంక్ అకౌంట్ యొక్క పేరు బాల్. ఈ ఐప్స్టీన్ అనేటువంటి వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్ బాల్ అనేటువంటి పేరు మీద క్రియేట్ చేయబడిందంట. బాల్ అంటే మీకు తెలుసు కదా, పాత నిబంధనకు సంబంధించిన బయలుదేవత. బాల్ అంటే ఎవరో కాదు, సాతాను. ఇప్పటికీ కూడా బాలిగా అయితే ఆ వ్యక్తి పూజలు పొందుకోవట్లేదు, కానీ వేరొక దేవుని పేరుతో ఆయన పూజలు పొందుకుంటున్నాడు. చెప్తే అది మంచిది కాదు కనుక నేను చెప్పట్లేదు. అయితే ఈ వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్ ఇంచుమించుగా బాల్ అనేటువంటి పేరుతో క్రియేట్ చేయబడినట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అలాగే కొన్ని రిలీజియస్ సంబంధించినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అవి మాట్లాడుకోవడం మంచిది, దాని గురించి కూడా మాట్లాడాలనుకోవట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే అండి, మొలక్ అనేటువంటి దేవత తెలుసు కదా, మొలక్ అనే దేవత. ఆనాటి ఇజ్రాయేలీలు కూడా ఈ అనిల్తో సహవాసం చేసిన కారణం బట్టి వాళ్ళ చిన్నపిల్లల్ని మొలక్కు అర్పించుచూ వెళ్ళారు అని చెప్పేటువంటి మాటలు కూడా లేఖనాల్లో కనబడ్డాయి. కాబట్టి చిన్నపిల్లలకు మొలక్ని అర్పించకూడదని చెప్పి. అయితే ఈ ఐలాండ్లో మొలక్ దేవతకు సంబంధించినటువంటి ఒక గుడి కూడా ఉంది అనేటువంటి ఫైల్స్ కూడా, కొన్ని సీక్రెట్ ఫైల్స్ అనేటువంటివి కూడా బయటికి రావడం అనేటువంటిది కూడా జరిగిందండి. అయితే
ఇంకా మాట్లాడుకుంటే మీకు చిరాకు వస్తుంది, నాకు మాట్లాడడానికి కూడా చాలా అభ్యంతరంగా ఉండే కారణాన్ని బట్టి మాట్లాడట్లేదు. కానీ ఆల్రెడీ వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నది ఎడ్రినోక్రోమ్ అని చెప్పి చిన్నపిల్లల యొక్క ఆ రక్తాన్ని త్రాగుట వల్ల నిత్య యవ్వనులుగా ఉంటాం, ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతాం అనేటువంటి ఒక మూఢనమ్మకంతో కూడా చిన్నపిల్లల్ని చైల్డ్ ట్రాఫికింగ్ అంతా కూడా చేస్తూ చాలా భయంకరమైన రీతిలో ఎన్ని మిస్సింగ్ కేసెస్ ఉంటాయో తెలుసండి యూఎస్లో ఇప్పటికీ కూడా. ప్రతిరోజు కూడా చిన్నపిల్లలు మిస్ అవుతూ ఉంటారు. అదొక రకమైనటువంటి ఎక్కువగా ఇలాంటి ఈవిల్ థింగ్స్ అన్నీ కూడా, ఇలాంటి ఈవిల్ రిచువల్స్ అన్నీ కూడా, ఇలాంటి బ్లాక్ మ్యాజిక్లు, ఇలాంటి చేతబళ్ళు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరిగేది ఈ కంట్రీలో. అక్కడ ఉన్నంత విచ్ క్రాఫ్ట్స్ ఇంకెక్కడ కూడా ఉండవు. అంత భయంకరమైన రీతిలో పాపం జరిగించేటువంటి ఒక దేశంలో ఇదొక దేశం. అయితే ట్రంప్ గారి గురించి ఇంకా భయంకరమైన రీతిలో ఉన్నాయి. 13 సంవత్సరాలు అమ్మాయితో కూడా ఈయన కలిసాడని, బలవంతం చేశాడని, అవి కూడా ఆధారాలతో బయటకు వస్తూ ఉన్నాయి. ఏదైనా ట్రంప్ గారి యొక్క ప్రభుత్వం కూలిపోయే దశగా ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ట్రంప్ గారి మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయం అంతా కూడా పాడు చేయడానికి కావాలి అని చేస్తున్న పని అని నేను అనట్లేదండి. కావాలని ఏం చేయట్లేదండి. వచ్చినవి అంతా కూడా నిజాలే, అవన్నీ కూడా వాస్తవాలే. ఒకనొక సమయంలో ఆ విధంగా ఉండొచ్చు. కానీ ఇప్పుడైతే ప్రస్తుతమైన అలాంటి పనులు అయితే చేయట్లేదు. పూర్తిగా ఆయన మారు మనసు పొంది ఈ చివరి దినాల్లో అయినా సరే నేను దేవుని కొరకు బ్రతకాలి అనే ఆలోచనలో ఆయన బ్రతుకుతున్నాడు నేను అనుకుంటున్నాను. అంతేగాని పూర్తిగా ఆయన శుద్ధపోస, అతి పరిశుద్ధుడు, ఆయనకి మించిన పవిత్రుడు ఇంకెవరో కూడా లేరు అని నేను అనట్లేదు. కానీ బయటకు వచ్చినటువంటి ఈ సాక్ష్యాలన్నీ కూడా 100కి 100% కూడా యథార్థమైనటువంటి విషయాలే. అలాగే డ్వేన్ జాన్సన్ ఉన్నాడు కదా, రాక్ అంటే తెలిస్తే చాలామందికి, రాక్ అని చెప్పి ఒక ఆయన WWFలో కూడా మంచిగా పార్టిసిపేట్ చేస్తుంటే చాలామంది ఫ్యాన్స్ కూడా ఉండేవారు ఆ వ్యక్తికి. ఆ వ్యక్తిని కూడా రీసెంట్గా ఇంటర్వ్యూ చేస్తుంటే ఆ వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా వ్యక్తి ఏమంటారంటే నాకు పిల్లల్ని అంటే నాకు చాలా ఇష్టం, చిన్నపిల్లల్ని భుజించడం అంటే నాకు ఇష్టం అని చెప్పి అన్నారు. అది కూడా బిలో 10 years ఉన్న వాళ్ళు అంటే అంటే బై మిస్టేక్ వచ్చిందా లేకపోతే ఉద్దేశపూర్వకంగా అనుకోకుండా ఏది జరిగిందో నాకు తెలియదు. కానీ వాస్తవానికి మాత్రం అమెరికాలో, వెస్టర్న్ కంట్రీస్లో ఈ కల్చర్ అనేది ఉందండి. ఇంగ్లాండ్లో కూడా ఆ రాజవంశంలో చాలామంది దౌర్భాగ్యులు ఉన్నారు, చాలామంది నర రూప రాక్షసులు ఉన్నారు. కొన్ని వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి, చిన్నపిల్లలు పరిగెట్టిస్తున్నట్టుగా, ఆ రూమ్స్లో చాలా భయంకరమైనటువంటి పనులు జరిగిస్తున్నట్టుగా ఇవన్నీ కూడా వస్తున్నాయి. అయితే కొంతమంది ఏమని అంటున్నారంటే ఈ జెఫ్రీ ఐప్స్టీన్ అనేటువంటి వ్యక్తి జూయిష్ ఫెలో అయినా, యూదుడైనా, కాబట్టి మొసాద్ అంటే ఇజ్రాయెల్ కొరకు సీక్రెట్ ఏజెన్సీగా పనిచేసేటువంటి ఒక సంస్థ మొసాద్, మోస్ట్ పవర్ఫుల్ సంస్థది. వాళ్ళు కానీ ఏ ఒక్క వ్యక్తి మీద అయినా ఫోకస్ చేస్తే అవతల వ్యక్తి ఎలాంటి వాడైనా అయిపోవలసిందే. అంత పవర్ఫుల్ ఏజెన్సీ మొసాద్ అనేటువంటి ఒక సంస్థ. అయితే ఈ మొసాద్ అనేటువంటి సంస్థ ఈ యూదులందరూ కూడా కలిసి జెఫ్రీ ఐప్స్టీన్ని ఒక బొమ్మగా వాడుకున్నారని. ఎందుకంటే ఈయన కూడా యూదుడే కనుక చాలా పెద్ద పెద్ద పేరుగాంచిన పబ్లిక్ ఫిగర్స్ అందరినీ కూడా ఏర్పాటు చేసి సమకూర్చి, అలాగే దేశాలకు సంబంధించిన అధ్యక్షులందరినీ కూడా ఈ వ్యక్తికి పరిచయం చేసి ఈయన దగ్గరికి రప్పించి అక్కడ ఉన్నటువంటి వాటి అన్నిటినీ కూడా ప్రూఫ్స్తో పాటుగా సేకరించాలి అనేదే వీళ్ళ యొక్క ఆలోచన అండి. ఎందుకంటే రేపు రోజున బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగించుకోవడానికి ఈ వ్యక్తిని చేతిలో బొమ్మగా కీలబొమ్మగా వాడుకున్నారని చెప్పి కొంతమంది ఇస్లామిక్ వైపు మాట్లాడేటువంటి వ్యక్తులు యూదుల గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు నెతన్యాహు ఇజ్రాయెల్ గవర్నమెంట్ కూడా ట్రంప్ గారిని ఏదో బలవంతం చేస్తున్నట్టుగా, మీరు అర్జెంటుగా ఇరాన్ మీద కానీ యుద్ధం ప్రకటించకపోతే ఇంకా ఫైల్స్ అనేటువంటి బయటకు వస్తాయనేటువంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేటువంటి మాటలు కూడా బయట తిరుగుతున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది నాకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా ఇది మాత్రం అమెరికన్ ప్రెసిడెన్సీకి, అమెరికా ప్రస్తుత గవర్నమెంట్కి కూడా చాలా పెద్ద ప్రమాదంలోకి నడిపించేటువంటి పరిస్థితి ఇది. ఖచ్చితంగా ఇది యాంటీ క్రైస్ట్ రావడం కొరకు జరిగేటువంటి విషయాలు అంతేనండి. పెద్దగా ఆలోచించేది ఏం లేదు. కానీ ఇప్పటివరకు ట్రంప్ సరైనటువంటి నాయకుడు, ఉత్తమమైన నాయకుడు, క్రైస్తవంలో అసలైన నాయకుడు, యూదుల కోసం నిజంగా పోరాడేటువంటి నాయకుడు, ఆయనే నిజమైనటువంటి గొప్ప నాయకుడు, గొప్ప ప్రెసిడెంట్ అనుకున్నటువంటి వాళ్ళు సైతం ఈ వ్యక్తిని ఇచ్చి కొట్టాలి అన్నదే కొంతమంది యొక్క ఉద్దేశం. కాబట్టి ఇప్పటి వరకు లేనిది ఇప్పుడు ఈయన ప్రెసిడెన్సీలోకి వచ్చిన తర్వాత, ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన మీదే వ్యతిరేకమైనటువంటి వార్తలు వస్తున్నాయి. అంటే వెనకాల ఎంత భయంకరమైన బ్యాక్గ్రౌండ్ ఉందో, ఈయనకి ఎంత భయంకరమైనటువంటి శత్రువులు ఉన్నారో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. కానీ ఖచ్చితంగా ప్రెసిడెన్సీ అనేటువంటిది ఆయన తప్పుకోవడం అన్న జరుగుతుంది, దింపేయడం అన్న జరుగుతుంది, హ్యూజ్ ర్యాలీ అన్న జరుగుతుంది, ఏదో ఒకటైతే జరుగుతుందండి. కానీ ఖచ్చితంగా ట్రంప్ గారికి భయంకరమైనటువంటి గొడ్డు కాలం. ఆయన ప్రెసిడెంట్గా నెగ్గిన తర్వాత ఇప్పటికీ ఆయన ప్రెసిడెన్సీ ఇంకా 70%, 80% మిగిలింది. ఇప్పటివరకు అయింది 20% మాత్రమే. ఇంకా 80% ప్రెసిడెన్సీ ఇంకా మిగిలింది. ఆ 80% ప్రెసిడెన్సీ కూడా ఈయన పూర్తి చేస్తాడో లేదో కూడా నాకు డౌటే. ఎందుకంటే ఇంకా 4 వైపులో కూడా ఈ వ్యక్తిని ఇంకా నొక్కేయాలి, ఈ వ్యక్తిని ఖచ్చితంగా మనం ఆపేయాలి అనేటువంటి ప్లాన్ అయితే మాత్రం 100% వేసేసారండి. ఖచ్చితంగా ట్రంప్ గారి కానీ దిగిపోయిన ప్రభుత్వం, కూలిపోయిన ప్రభుత్వానికి వ్యతిరేకమైన ర్యాలీస్ కానీ అమెరికాలో హ్యూజ్గా కానీ అతి ఎక్కువ మొత్తంలో కానీ
జరగడం అనేటువంటిది మొదలుపెట్టిన మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచాన్ని కాపాడబోయేటువంటి వ్యక్తి ఒకడు రావాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో ఆ వ్యక్తి ప్రత్యక్షమయ్యేటువంటి రోజు రాబోతుంది అనేటువంటి విషయం మీ అందరికి కూడా తెలియాలన్న ఉద్దేశమే నా ఉద్దేశం అండి. కాబట్టి ఇదంతా కూడా ఎండ్ టైమ్స్ అంత్య దినాలకు సంబంధించినటువంటి సూచనలే. ఇది కూడా ఒక రకమైనటువంటి సూచనే. కానీ ట్రంప్ గారు మాత్రం ఎలాగైనా సరే చేయాలనుకున్నది చేయడానికి శాయశక్తులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడైతే ట్రంప్ గారు ఆ విధమైన పాపంలో ఉన్నారని అయితే నేను నమ్మట్లేదు. ఖచ్చితంగా మారారని నేనైతే నమ్ముతా ఉన్నాను. అయితే మనం చేసినటువంటి పాపం దేవుడు క్షమించి మర్చిపోతాడేమో కానీ లోకం మాత్రం ఎప్పుడూ మర్చిపోదో అని అనడానికి ఇంతకు మించిన సాదృశ్యం ఏమీ కూడా లేదు. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి కూడా ఆల్రెడీ ఈయన మీద కేసు ఫైల్ అయింది. 2009లో ఎప్పుడో ఈయన విక్టిమ్గా కూడా కోర్టు తేల్చేసింది. 2019లోనే ఎప్పుడు ఈయన అదే జైల్లో చనిపోవడం అనేది కూడా జరిగింది. అయితే సూసైడ్ చేసుకుని చనిపోయారని అంటారు. కానీ అక్కడ ఆ టైంలో సీసీ కెమెరాస్ పనిచేయకపోవడం, అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా అప్పుడే పడుకోవడం, దీని వెనకాల కూడా చాలా పెద్ద ప్లాన్ ఉంది అని అనడం కూడా చాలామంది మాట్లాడుతుంటే నేను విన్నాను. ఏదైనా సరే మనకి ఎక్కువ సీక్రెట్లు కానీ తెలిసినాయి అనుకోండి, అది మనకి చాలా రిస్క్ అండి. ఎక్కువ సీక్రెట్లు తెలిసిన, ఎక్కువ విషయాలు మనకు తెలిసిన, ఎక్కువ ఇతరుల గురించి మన దగ్గర ఏదైనా విషయాలు ఉన్నా అది మన ప్రాణానికి చాలా ప్రమాదం. ఈ విషయాన్ని బట్టి మీకు కూడా అర్థం కావాలి. మన పనిదో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప కొన్ని విషయాలు తలదూర్చకపోవడం కూడా చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవి నేను మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అయితే చాలామంది ఏటన్నా అసలు ఇది ఏంటన్నా ట్రంప్ గారిని లాగుతున్నారు, ఏటన్నా ఇజ్రాయెల్ మీదకి వెళ్తుంది ఏటన్నా ఏందని కొంతమంది అడిగారు. కనుక అదైతే నిజమే, మీరు చెప్పింది నిజమే 100% కూడా. ఇదంతా ప్రభుత్వాన్ని కోల్చాలన్నా, లేకపోతే ఇరాన్ మీదకి ఖచ్చితంగా ట్రంప్ గారు యుద్ధాన్ని ప్రకటించాలన్నా, లేకపోతే ట్రంప్ గారిని పూర్తిగా బ్యాట్ చేసి ఆయన ప్రెసిడెన్సీ నుంచి పూర్తిగా తప్పించి నిలబెట్టాలి అనుకుంటున్నటువంటి వ్యక్తిని నిలబెట్టాలనే ఆలోచనతో శత్రువులు చేస్తున్న పని ఇదంతా కూడా ఫ్యూ డేస్లో అయితే ఖచ్చితంగా బయటకు వచ్చేస్తుంది. ఎప్స్టీన్ ఫైల్స్ అన్ని బయటికి రిలీజ్ అవడం అన్నా జరుగుతుందండి. అమెరికా ఇరాన్ మీదకి ఖచ్చితంగా యుద్ధానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. లేదా యూఎఫ్ఓ డిస్క్లోజర్ అన్నా సరే ఖచ్చితంగా బయటకు వచ్చే ఆ క్షణం అయితే రాబోతుంది. యూఎఫ్ఎస్ గురించి క్లియర్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా అమెరికా ప్రభుత్వంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా బయట పెట్టేటువంటి దశకు వచ్చేసారనే ఇన్ఫర్మేషన్ అయితే నాకు ఉంది. అంటే ఇప్పటివరకు ఎవరైతే ఏలియన్స్ ఉన్నాయా పిచ్చోడో గిచ్చోడో అని అన్నారో వాళ్ళందరికీ చెంపలు పగిలిపోయే విధంగా దేవుడు చేయబోతున్నాడు ముందు రోజుల్లో. విన్న తర్వాత ఆ రోజున పాస్టర్ గారు చెప్పారండి, మేమే కొంతమంది దౌర్భాగ్యులు, కొంతమంది అబద్ధికుల యొక్క వాక్యం తెలియనటువంటి అజ్ఞానుల యొక్క మాటలు పట్టుకొని మేము ఏడ్చామండి అని ఏడ్చేటువంటి రోజు కూడా ఖచ్చితంగా రాబోతుంది. ఆ విషయాలన్నీ కూడా ముందు రోజుల్లో మీ అందరితో కూడా పంచుకోవడానికి ఆ ప్రయత్నం అయితే చేస్తాను. ఏదైనా సరే మోడీ గారిని కూడా లాగేశారు ఇందులోకి. అవి నేను చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఆయన పేరు కూడా అందులో నమోదైంది. ఇంకా చాలా ఉన్నాయి. అవకాశం ఉంటే ఖచ్చితంగా వాటి అన్నింటినీ కూడా కొన్ని వర్డ్స్ అన్ని కూడా స్కిప్ చేస్తూ మాట్లాడడానికి వీడియో చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి అమెరికన్ ప్రెసిడెన్సీ కోసం, అమెరికన్ గవర్నమెంట్ కోసం, ప్రపంచ క్షేమం కోసం, అన్నిటికీ మించి మన దేశం యొక్క క్షేమం కోసం కూడా మీరందరూ కూడా తప్పకుండా ప్రార్థన చేయాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నాను. అనేక మందికి షేర్ చేయండి, వీలైతే నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేయండి. తప్పకుండా మరోసారి మీ అందరి మధ్యకి రావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.